అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల ఆస్తులు, వారి విలువలు చాలామంది ప్రజలకు తెలియకపోవచ్చు. అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్లీ ఎవరికంటే ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, అసలు రాష్ట్రంలో టాప్ పొలిటీషియన్, ఎక్కువ డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, లేకపోతే ఇంకెవరు ఉన్నారా అనే అంశాలు చాలామందికి డౌట్స్ ఉంటా ఉంటాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఒక సర్వే అయితే రిలీజ్ అయింది. ఒక 5-6 వ్యక్తుల్ని ఫస్ట్ టాప్ ఆంధ్రప్రదేశ్ పొలిటిక్స్ లీడర్స్గా గుర్తించడం జరిగింది. వాళ్ళల్లో మొట్టమొదట గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి కూటమి ఎంపీగా పనిచేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఈయన ఆస్తుల విలువ 5,747 కోట్లు ఈయన ఆస్తులు ఉన్నాయి. సో ఈయన ఇప్పుడు నాకు తెలిసి ఎంపీల్లో కూడా ఇండియా వైడ్ చూసినా కూడా ఈయన నెంబర్ 1, 2, 3లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో అంత ధనవంతులు అనమాట ఈయన. సో ఈయన ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఎంపీగా ఉన్నారు. ఇక ఈయన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 10,157 కోట్లు రిచెస్ట్ సీఎం. అంటే మన కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా ఈ రాష్ట్రాలతో పోల్చుకుంటే అందరిలో కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారే ఎక్కువ ధనవంతులని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్లో 3వ వ్యక్తిగా పాలిటిక్స్లో ఎక్కువ డబ్బును కూడగట్టుకున్నటువంటి వ్యక్తి, రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరి నారాయణ గారు. సో ఈయన కూడా 3rd ప్లేస్లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో 844 కోట్లతోటి ఈయన మరో స్థానంలో ఉన్నారనమాట. సో ఇక ఈయన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎక్స్-సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 750 కోట్లు ప్రాపర్టీస్ తోటి ఈయన మరో స్థానం, అంటే చివరి స్థానంలో నిలిచారనమాట. సో ఇది అంతా కూడా ఏదో మనం చెప్పడం కాదు, ఇది గవర్నమెంట్ పూర్వకంగా అధికారికంగా వాళ్ళు ట్యాక్సులు కట్టి వాళ్ళు ఇంతని నిరూపించుకున్నటువంటి ప్రాపర్టీ అనమాట. సో వారి ఆస్తులు, యావదాస్తులు అంతా కూడా ఈ డబ్బుతోటి కొలమానం చేయొచ్చు. సో అంటే 1, 2, 3, 4, 5లో వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఇక వీళ్ళకన్నా ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొడుతూ చేసినటువంటి వాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువగా సంపాదించినటువంటి చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ప్రభుత్వ పరిధిలోకి రారు. ఎందుకంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకపోతే అది రూపాయి అయినా, కోటి రూపాయలైనా, 100 కోట్లైనా కూడా అది నల్ల డబ్బు కిందే వస్తుంది. నల్ల డబ్బు అంటే నల్లంగా ఏమి ఉండదు, ఒరిజినల్ డబ్బే. ట్యాక్స్ కట్టకపోతే దాన్ని నల్ల డబ్బుగా పిలుస్తారు. సో బ్లాక్ మనీ. సో ఇది పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్లో టాప్ పాలిటీషియన్స్ మనం ఇప్పుడు చూసాం. అయితే నెక్స్ట్ వీడియోలో టాప్ అందరికన్నా తక్కువగా ఎమ్మెల్యేస్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అతి తక్కువ పేదరికంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.